దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 11వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దైవజనుడు పౌలు గారు కొరింథీ సంఘంలో దేవుని యొక్క కృపను పొందిన వారై ఉండాలని ఆశతో ఈ యొక్క అధ్యాయాన్ని రాశారు. కృప అనగా అర్హత లేని వానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యమే. ఆయన ఆత్మీయ సంగతులను బహుగా వివరిస్తూ మాసిదోనియా సంఘాన్ని వారికి ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. మాసిదోనియా సంఘం ఎలాగైతే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగి దేవుని పరిచర్యలో సహకారులై నమ్మకస్తులై ఉన్నారో అలాగే మీరు కూడా ఉండాలి అని భావిస్తున్నాను అన్నాడు. ఎప్పుడైనా ఎవరి గురించి అయినా ఒక విషయం చెప్తే అది మంచిదైతే ప్రోత్సహించబడతారు. అలాగే ఈ మాసిదోనియా సంఘం పేదరికంలోనూ బహుగా ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పేదరికపు పరిస్థితుల నుంచి వారిని దేవుడు ఎంతగానో దీవించి సమృద్ధిలోనికి నడిపించాడు. వారు పేదవారే కానీ ఆత్మ సంబంధంగా బహుగా ఎదిగిన వారు. మాసిదోనియాలోని సంఘాలు దెసలోనిక సంఘాలు ఇవ్వడం అనేటువంటి సద్గుణాన్ని దివ్యంగా ప్రదర్శించాయి. దేవుడు ఆ సంఘాలకు ఇచ్చినటువంటి కృపాది. అక్కడి విశ్వాసులు నిరుపేదలైనా తీవ్రమైన హింసకు ఎదుర్కొంటున్న పరిస్థితులైనా వారు దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు కానుకను పంపించడంలో చాలా ఆనంద సమృద్ధిగా వారు చేశారని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. ఇవ్వటానికి తమకి అనుమతి ఇవ్వవలసిందని వారు మనసారా అతన్ని వేడుకున్నారట. దేవుని పరిచర్య కొరకు మమ్మల్ని ఇవ్వనియండి, మాకు ఆ అవకాశం ఇవ్వండి. క్రీస్తు ప్రజలకు ఇవ్వడం అనే బాధకరమైన బాధ్యత కాదు, అది మంచి అవకాశం, ఆధిక్యమే. అది చాలా మందికి అర్థం కావటం లేదు. విశ్వాసులు నేటి దినాల్లో ఎలాగున్నారంటే ఇవ్వడం అనే వాక్యం చెప్తే వెంటనే వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఇవ్వడం అంటే చాలు, ఇంతే ప్రసంగం ఇవ్వాలా అనే ఆలోచనే. కానీ మాసిదోనియా సంఘంలో ఎంత గొప్ప మనసు ఉంది అని ఇక్కడ చెప్తున్నాడంటే, దశలోనికి సంఘం కూడా ఎలాంటి మనసు ఉంది అని అంటే, అది మాకు భాగ్యం, మమ్మల్ని ఇవ్వమననీయండి, ఇవ్వమని చెప్పండి మాకు అని చెప్తున్నారు. అంటే దేవునికి ఇవ్వవలసిన భాగం మాత్రమే కాదు, పేదవారికి సహాయం చేయడం, విధవరాండ్లకు సహాయం చేయడం, సేవా పరిచర్లో సహకారం చేయడం, ఇలాగున అనేక విషయాల్లో ఇవ్వటానికి వారు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. దేవునికి ఇవ్వవలసిన భాగం ఇస్తూ దేవుని పరిచర్య కొరకు కూడా వారు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. అది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం అని ఎంచుతున్నారు. చాలా మంది ఇది మాకు దౌర్భాగ్యం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చింది, మేము ఎందుకు ఇస్తాం అనుకుంటున్నారు. మీకు అర్థం అవటానికి సువార్త ప్రకటించేటప్పుడు సువార్తలో సహకరించండి అని అంటే సువార్త కొరకు కూడా రావడమే భారం అవుతుంది. మరి వీళ్ళు కూడా రావడం కాదు, సువార్తలోనికి ఏదేది అవసరమో ఆ ఖర్చంతా కూడా భరిస్తున్నారట. దేవుని పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యమని వారు ఎంచారు. వారు తీవ్రమైన కష్టాల్లో ఉండి కూడా వారు సమృద్ధిగా ఇచ్చారని, దరిద్రంలో నుంచి అత్యధికమైనటువంటి ఔదార్యాన్ని వారు వెల్లడిపరిచారని చెప్తున్నాడు.
ఒక సంఘం గురించి మరొక సంఘానికి చెప్పడానికి ఒక గొప్ప సాక్ష్యం ఉంటే కానీ చెప్పలేం. మాసిదోనియా సంఘం లేకపోతే దెసలోనికే సంఘం అలాంటి దాతృత్వపు మనసు ఉంది వాళ్ళకి. వాళ్ళు పేదలంటే నిరుపేదలే, కానీ దేవునికి ఇవ్వడంలోనట వారు హృదయాలే గొప్పవట. కనుక వారి గురించి చెబుతూ, వారు తమంతట తామే ఇష్టపూర్వకముగా ఇవ్వగలిగినంత ఇచ్చారు. అసలు చెప్పాలంటే వాళ్ళ వల్ల కాలేనంత ఎక్కువే ఇచ్చారు. అక్కరలో ఉన్నటువంటి పరిశుద్ధుల కోసం, సేవలో వారు సహకారాన్ని అందించటం కోసం మేము ఇస్తామని మమ్మల్ని వాళ్ళు మనసారా వేడుకున్నారంటున్నాడు. చూడండి, వాళ్ళు వేడుకుంటున్నారట, మాకు అవకాశం ఇవ్వండి, మేము ఇస్తాం, మీరు చెప్పండి, మేము చేస్తామని. ఎంత గొప్ప సంఘం! అలాంటి సంఘాలను బట్టి దేవునికి మహిమ. నేటి దినాల్లో అలాంటి సంఘాలు దేవుని పరిచర్య కొరకు ఉంటే బాగుండును. ఏదైనా ఒక పని చేస్తుంటే పాస్టర్ గారికి ఎక్కడి నుంచో రాకపోతే ఇలా చేస్తారా? ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, ఆయనకి ఏం తక్కువ అనుకుంటున్నారు నేటి దినాల్లో. అందుకనే జీవితాలు అలాగే ఉన్నాయి. తీతు దేవుని కృపను పొందుకుని అతని పరిచర్యలో సహకరించడం మొదలు పెట్టాడట. మేమన్నాం, అతన్ని పని విషయంలో ముందడుగు వేసి అందరికీ మాదిరిగా ఉండాలని. అతను అందరికీ మాదిరిగా ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కలిగినోడు, దేవుని పరిచర్య భారాన్ని కలిగినవాడు. అతని గురించి పౌలు చెప్తూ, అతడు పరిచర్యలో మా జత పనివాడు అని చెప్తున్నాడు. వాస్తవానికి శిష్యుడు ఆత్మీయంగా, కానీ దేవుని పనిలోనికి వచ్చేటప్పటికి జత పనివాడిగా భావిస్తున్నాడు. అందరూ కూడా ప్రతి విషయంలో, అనగా విశ్వాసంలోనూ, దైవ వాక్య ఉపదేశంలోనూ, జ్ఞానంలోనూ, సమస్త జాగ్రత్తలోనూ, ప్రేమలోనూ అభివృద్ధి పొందుతున్నారే. చూడండి, ఆ సంఘాలు ఎలాగ అభివృద్ధి పొందుతున్నాయట. కొరింథీ సంఘం గురించి చెప్తున్నాడు. విశ్వాసంలో ఎదిగారు మీరు, వాక్యపు ఉపదేశంలో ఎదిగారు, జ్ఞానంలో ఎదిగారు, అన్ని విషయాల్లో కూడా మా ఎడల మీరు ప్రేమను కలిగి అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందారు. అయితే ఇదిగో దేవునికి ఇవ్వడం అనే ఈ ధన్యకరమైన కృప, ఈ దీంట్లో కూడా మీరు ఎదగండి అని చెప్తున్నాడు. ఇది ఆజ్ఞపూర్వకంగా మీతో ఏమి చెప్పట్లేదు, నేను ఖచ్చితంగా ఇవ్వాలి అని. వాస్తవానికి దేవుని వాక్యం చెప్తుంది. పాత నిబంధన గ్రంథంలో మలకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లుగా మీరు 10వ వంతు ఇవ్వండి అని పౌలు గారు చెప్తున్నారు. ఇచ్చటి విషయంలో మీకు ఆజ్ఞగా నేను చెప్పటం లేదు, మీరు ఇతరుల గురించిన ప్రస్తావన నేను చెప్పట్లేదు. మీ ప్రేమ ఎంత పవిత్రమైనదో నేను పరీక్షించాలనుకుంటున్నాను. ఇది మనుషుల మీద ఉన్న ప్రేమ కాదు. మొట్టమొదటిగా దేవుని మీద ఉన్న ప్రేమ, రెండోది పేదవారి పట్ల కలిగి ఉండవలసిన ప్రేమ. మీరు నిజంగా ఆయన ప్రేమను, ఆయన కృపను పొందిన వారైతే, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనం ధనవంతులు అవ్వాలనే ఉద్దేశమే కదా ఆయన దరిద్రుడికి భూమి మీదకి వచ్చాడు. దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి దాని కొరకు? ఆయన మనకు మేలు చేయవాడునై ఉన్నాడట. అందుకని ఎక్కువగా కూర్చుకున్నవాడు ఎక్కువైపోలేదు, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువైపోలేదు అనే మాట గుర్తు చేస్తున్నాడు.
ఇశ్రాయేలీలు అరణ్య ప్రాంతంలో ప్రయాణంలో ఆహారం కోసం ఆశపడినప్పుడు ప్రభు పరనుంది మన్నాను కుమ్మరించిన సందర్భంలో వారిని రోజుకి మీకు తగ్గట్టుగా ఎంతైతే తింటారో అంత సమకూర్చుకోండి అని చెప్పాడు. వాళ్ళు సమకూర్చుకోగలిగినంత సమకూర్చుకున్నారు. కొంతమంది కక్కుర్తిపడి అధికంగా సమకూర్చుకున్నారు. అది ఉదయానికి పురుగులు పెట్టేసింది. అయితే కొంతమంది తక్కువ కూర్చుకున్నారు, వాళ్ళకి అది సమృద్ధి అయిపోయిందట. కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు, అది కూడా వాళ్ళకి సమృద్ధి అయిందట. అంటే తక్కువ కూర్చుకున్నా సరిపోయింది, ఎక్కువ కూర్చుకున్నా సరిపోయింది. అంటే దేవుడు వారికి ఏం చేశాడంటే తగినట్లుగా దానిని ఆయనే సిద్ధం చేసి ఇచ్చాడు. అందరికీ సమానంగా ఉంది. ప్రభు యొక్క కృపను బట్టి అందరూ కూడా ఆధ్యాత్మికంగా సంఘంలో ఉన్నవారు సమానత్వ భావం కలిగిన వారుగా ఉండున్నట్లుగా పేదగా కొరతగా ఉన్న వారి కొరకు వారికి ఉన్నటువంటి అక్కరలను బట్టి సహాయం ఉండాలని ఇలాగ మీతో చెప్తున్నాను. యెరూషలేములో చాలా మంది పరిచర్యలో ఉన్నారు. అక్కడ చాలా మంది పేదవారు విధవరాండ్రులు ఉన్నారు. యెరూషలేములో ప్రధానమైన సంఘం ఉంది కనుక ఆ సంఘములో ఉన్న వారి కొరకు వీళ్ళందరూ పోగు చేస్తున్నారు, సిద్ధం చేస్తున్నారు. దాని విషయమై ఈ కొరింథీ సంఘాన్ని కూడా చెప్తున్నారు, ఈ పని మీరు చేయండి, ఇది దేవుని కృప అని. వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు కనుక, దైవికమైన ప్రేమలో ఎదుగుతూ ఉన్నారు కనుక పరిచర్య విషయంలో తలపెట్టినటువంటి కార్యాన్ని ఆపద్దు. ఇది సిద్ధ మనసు కలిగి ఉంటే తప్ప ఈ పని చేయలేము. ఏదో ఎక్కువ ఇచ్చేమని మీతో చెప్పట్లేదు. మీకు ఎంతైతే కలిమి ఉందో ఆ కలిమిలో మీరు ఇవ్వండి. అది కూడా ఎలా ఉండాలి? ప్రీతికరముగా ఉండాలా, అంటే ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి. సంఘంలో జరిగే కార్యాలలో నేను చాలా పర్యాయాలు ఈ పరిచర్య మొదలుపెట్టి నేటి దినం వరకు ఒక్కొక్కరు ఇంత ఇంత ఇవ్వండి అని ఎప్పుడు ఏ పని కొరకు చెప్పలేదు. కారణం ఏంటంటే ఇవ్వగలిగింది హృదయపూర్వకంగా ఇస్తే దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడని నాకు తెలుసు. అందుకని దేవుడు తన కార్యములు జరిగించుకుంటూనే ఉన్నాడు. ఆగక ఘనమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు హృదయపూర్వకంగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. మాకు ఈ విషయంలో ఆసక్తి కలిగింది. అంత మాత్రమే కాదు, తీతు దీని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అతని హృదయంలో ఈ తలంపు పుట్టింది, అతను బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము అన్నారు. వాస్తవానికి ఎవరికైనా గొప్పతనం కలిగితే ఆ తోటివారు ఆ విషయాన్ని చెప్తే వాళ్ళని అణిచేయాలని, అతని గురించిన ఏ రకమైన గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడరు. కానీ పౌలు గారు ఏమన్నారు? ఇది నేను అన్నాను, ఇది నేను చెప్పాను అని అంటలేదు. ఇదంతా కూడా తీతు హృదయంలో పుట్టింది. అతడు నా మాటను అంగీకరించాడు. ఈ పరిచర్య విషయంలో విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. తన ఇష్టం దేవుని పరిచర్య కొరకు ముందుండాలని. అందుకే అతను మీ దగ్గర పంపిస్తున్నాను. సువార్త విషయం సంఘం అన్నిటిలో ప్రసిద్ధి చెందింది. అతను కూడా పరిచర్యలో మీరు కలుపుకోండి. అంత మాత్రమే కాదు, నేను అతను పంపించే ఉద్దేశం ఏంటి అని అంటే, అతను మీ దగ్గర ఉన్నటువంటి ఆ కానుకను అనగా ఆ ఉపకార ద్రవ్యమును తీసుకుంటాడు, మా దగ్గరికి వస్తాడు. మీరు దాని కొరకై సిద్ధపడండి అని చెబుతూ ఉన్నాడు. మేమెంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నామో దాని గురించి మా మీద ఎవ్వడనూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం. డబ్బుల విషయంలో పౌలు గారు బహుజాగ్రత్త కలిగి ఉన్నాడని చెబుతున్నారు. ఏదైనా
దేనికైనా తీసుకుంటే దాని విషయంలో లెక్క చెప్పగలిగిన మనసు కలిగి ఉన్నాడు. ఏదో మౌనంగా ఉండటం లేదు, ఎవరో ఏదో అపార్థంగా అంటారని తప్పుడు లెక్కలు ఉంటాయని భావించి మాట్లాడటం లేదు. అలాగే ఎవరికి నేను అవకాశం ఇవ్వటం లేదు. ఈ విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము అంటున్నాడు. దేవుని పరిచర్య కొరకు, ఇలాంటి పరిచర్యలో సహకరించుట కొరకై నమ్మకస్తులైన వారు కావాలి. ప్రభు దృష్టికి నమ్మకస్తులుగా ఉండాలి, మనుషుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండాలి. అలాంటి వారు యోగ్యులని ఎంచబడతారు. ఈ పరిచర్య విషయమై బహు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలా. మేము చాలా సార్లు తీతుని పరీక్షించినప్పుడు అతను ఆసక్తి కలిగిన వాడని మాకు అర్థమైంది. ఈరోజు ఈ పరిచర్యలో నమ్మకస్తులైన వారు ఉన్నారా? దేవుని పరిచర్య కొరకు ఆసక్తి కలిగి ముందుకు సాగగలుగుతున్నారా? దైవికమైన మనసును, దైవికమైన ప్రేరణను కలిగి ఉన్నారా? దైవాత్మ రూపంలో నీవు దేవునికి దగ్గర అవటానికై ప్రయత్నం చేయగలుగుతున్నావా? తీతు గురించి చెప్తున్న మాట మరొకసారి గుర్తు చేస్తున్నాను. అతడు మాకు జత పనివాడు. మీ విషయంలో జత పనివాడు దేవుని పరిచర్య కొరకు అని చెప్తున్నాడు. అంతే మాత్రమే కాదు, వారు సంఘమునకు దూతలుగా ఉన్నారు, క్రీస్తుకు మహిమయ్యి ఉన్నారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ప్రతి విశ్వాసు గురించి దైవజనుడు ఇలాంటి సాక్ష్యం చెప్పాలి. ఆయన పరిచర్యలో సహకరించే వాళ్ళుగా ఉన్నారని, దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నాడని, సంఘానికి ఒక దూతలాగా అనగా సేవకుడిగా కనబడుతున్నాడని తీతు గురించి చెప్తున్నాడే. మరి నువ్వు ఎలా ఉన్నావు? సంఘానికి చెడగొట్టే వ్యక్తి ఉన్నావా, బాగు చేసే వ్యక్తి ఉన్నావా? దేవుని విషయంలో ఎలా ఉన్నావు? ఆయన మహిమను తెస్తావా, ఆయన మహిమను తీసేస్తావా? నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది? మీరు ప్రేమ కలిగిన వారైతే ఆ ప్రేమ అర్థమయ్యేటట్లుగా, ఇదిగో ఎవడోలో మీ సంగతంతా బయలుకి వస్తుంది. మీకు దైవికమైన ప్రేమ ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే ఈ విషయంలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు అన్నాడు. దేవుని మీద ప్రేమ ఉందా? దేవుని కొరకు నమ్మకంగా ఇవ్వగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంట్లోనూ దేవునికి ఇస్తున్నావా? అంత మాత్రమే కాదు, సంఘంలో జరిగే కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాలు భాగస్తురాలువై ఉండాలా. అలాగూ దాతృత్వం కలిగి ఇవ్వగలుగుతున్నావా? కొంచెంగా ఇచ్చేవేమో, తక్కువే ఇస్తున్నావేమో, ఇవ్వగలిగిన దానికంటే తక్కువ ఇస్తున్నావేమో. మాసిదోనియా సంఘం అలా లేదు, తెసలోనిక సంఘం అలా లేదు. వారు సామర్థ్యం కొలిది ఇచ్చారట దేవుని పరిచర్య కొరకు. అంటే శక్తికి మించిందే దేవుని పరిచర్య కొరకు వారు ఇవ్వగలిగారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఇవ్వవలసిన వాటినే ఇవ్వక, ఇచ్చే విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు తలదించుకొని నా కోసమే చెప్తున్నారు అనే భావించడం తప్ప ఎప్పుడైనా మార్పు రావటానికై ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా హృదయాన్ని దేవునికి అప్పగించావా? దేవుని ప్రేమలో, విశ్వాసంలో అభివృద్ధి చెందుట కొరకే నీవు ఎప్పుడైనా సిద్ధం చేసుకున్నావా? స్వార్థపూరితమైన మనసుతో సంపాదించాలి, పోగేయాలి, ఏదేదో సాధించేయాలని ఆరాటమే తప్ప దేవుని కొరకు ఏం చేశావు? ఏమన్నా దేవుని కొరకు ఖర్చు పెట్టావా? దేవుని పనిలో నువ్వేమన్నా నమ్మకంగా సాగేవా? ప్రభు అడుగుతున్నాడు నిన్ను. పేదవారైనా నిరుపేదలైన తెసలోనిక, మాసిదోనియా సంఘపు వారు పరిచర్య కొరకు వారు విప్పిన గుప్పిలి అత్యధికమైన పౌలు గారు చెప్తే, మరి ప్రతి సేవకుడు అలాంటి మాట చెప్పాలని, అలాగే ప్రతి సంఘం కూడా
ప్రతి సంఘ బిడ్డ కూడా తయారవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. వాక్యం విని విడిచిపెట్టేటట్లు గాక, ఏదో ఆదివారం ప్రార్థన భక్తుడిగా ఉండక ఇతరమైన దైవికమైన కార్యాల్లో కూడా పాలు పొందుతూ దేవుని పరిచర్య కొరకే గుప్పులు విప్పుతూ ఆయన పరిచర్లో పాలు భాగస్తురాలువై ఉండాలి. అలా ఉండగలిగితే నీ జీవితము ధన్యకరంగా ఉంటుంది. అట్టి మనసును, అట్టి ప్రేరణను, అట్టి దైవికమైన కృప అందరూ కూడా పొందుకుందురుగాక. ఆమేన్.